హాయ్ ఫ్రెండ్స్, లీలాబాను ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు లీలాబాను వాళ్ళ తాతయ్య గారి ఊరిలో వల్లూరుపాలెం అండి, కృష్ణా జిల్లా ఊరిలో ఉన్న గంగానమ్మ తల్లికి ఈరోజు మొక్కుబడి తీర్చుకోవడానికి లీలాబాను ఇద్దరు వెళ్ళారండి. అక్కడ వల్లూరుపాలెంలో ఉన్న గంగానమ్మ తల్లి గుడి దగ్గర ఇప్పుడు చూపిస్తున్నది మీకు పాత అమ్మవారండి. అక్కడ పూజించేవాళ్ళు, అందుకనే ముందు అక్కడ పూజించుకుని తర్వాత గుడిలో ఉన్న గంగానమ్మ తల్లి దగ్గర పూజించుకోవాలని అక్కడ పూజ చేసే చెన్నమ్మ గారు మాకు చెప్పారండి. అందుకే ముందు మేము పాతగా ఉన్న గంగానమ్మ తల్లి దగ్గర పూజ చేశామండి. గంగానమ్మ తల్లికి ప్రసాదం కింద సద్దేపారం అంటే సద్ద అన్నం అండి. అంటే ముందు రోజు రేత్రే మనం అన్నం వండుకుని దాని మీద పెరుగు తోడు పెట్టుకున్న పెరుగు, ఉల్లిపాయ బద్దలు వేసుకుని మనం సద్దేపారం తీసుకెళ్ళాలండి. అలాగే గారెలు, తాంబూలం, పూలు, కడ్డీలు, కర్పూరం, దీపారాధన అన్నీ మనం ఏ విధంగా అయితే పూజ చేస్తామో అలాగే గంగానమ్మ తల్లికి అదే విధంగా పూజ చేయాలండి. అయితే ముఖ్యంగా అక్కడ మనకి సాంబ్రాణి వేయడం అనేది ముఖ్యమైందండి. అందుకని మేము సాంబ్రాణి వేసి దండం పెట్టుకున్నాము. లీలాబాను వాళ్ళ నాన్నగారు మొక్కుబడిగా కొబ్బరికాయ కొడుతున్నారండి. కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నివేదన చేస్తున్నారు. ప్రసాదాలు పెట్టామండి. ఈరోజు గురువారం అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి వల్లూరుపాలెంలో ఉన్న అమ్మవారి గుడికి మరియు వల్లూరుపాలెం లంకలో ఉన్న పోతురాజు స్వామి టెంపుల్కి కూడా వెళ్ళడం జరిగిందండి. మీకు ఆ వీడియోలు కూడా నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాము. ఇప్పుడు లీలాబాను వాళ్ళ అమ్మమ్మ అండి, ఆవిడ సాంబ్రాణి వేసి దండం పెట్టుకుంటుంది. అంతేకాకుండా మా తోడుకోళ్ళు, మా మరిది, వాళ్ళ పిల్లలు, మా మామయ్య అందరం వెళ్ళామండి. కనిపిస్తున్నాయని మా మరిది, వాళ్ళ పెద్ద పాప సాయి, మా బాను, మా తోడుకోడలు శివమ్మ, వీళ్ళందరూ కూడా సాంబ్రాణి వేసి అమ్మవారికి గంగానమ్మ తల్లికి దండం పెట్టుకుంటున్నారండి. అంతేకాకుండా మనము మన గ్రామ దేవతలండి, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందుగా మనకి చాగంటిపాటి కోటేశ్వరరావు గారు చెప్తే మన గ్రామ దేవతకి అమ్మ మీ ఊరు వచ్చాము అని చెప్పి ఒక నమస్కారం చేసుకోవాలంట. మళ్ళీ ఆ ఊరు నుంచి వెళ్ళేటప్పుడు కూడా అమ్మ మా పనులన్నీ చక్కగా నెరవేరినాయి, మళ్ళీ వెళ్తున్నాం తల్లి అని చెప్పి మనం గ్రామ దేవతకి ముందు దండం పెట్టుకోవాలంటండి. ఈ గ్రామ దేవతలకి మామూలుగా మనము ప్రసాదం కింద ఈ గారెలు, చద్దేపారం, అలాగే మనము అమ్మవారికి అయితేనేమో కోడి పెట్టను బలిస్తారండి. అయ్యవారు పోతురాజు స్వామికి అయితేనేమో కోడి పుంజును బలిస్తారు. మేము కూడా అదే మాదిరిగా గంగానమ్మ తల్లికి ఇక్కడ కోడి పెట్టను బలివ్వడం జరిగింది. ఇంకా మీకు చూపించే వీడియోలో మేము పోతురాజు స్వామి టెంపుల్ అని లంకలో ఉందండి, ఆ టెంపుల్ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు అక్కడ పూజ చేసే చెన్నమ్మ గారు వచ్చారండి. ఆవిడ మాకు ఎలా పూజ చేయాలి, ఎలా దండం పెట్టుకోవాలి అవన్నీ కూడా చెప్పారండి. ఇక్కడ మా మరిది, మా తోడుకోళ్ళు, వాళ్ళ పెద్ద పాప, వాళ్ళ చిన్న పాప, వాళ్ళు నలుగురు కలిసి దండం పెట్టుకున్నారు. ఆవిడ కుటుంబాలుగా దండం పెట్టుకోవాలని ఫస్ట్ మా వారిని నన్ను పెట్టించారండి. తర్వాత మా మరిది, మా తోడుకోళ్ళు, వాళ్ళిద్దరు పిల్లలను కూడా దండం పెట్టించారు. మా అమ్మగారు కూడా పెట్టుకున్నారండి. ఇంకా మా లాస్ట్గా మా మామయ్య అండి, లీలాబాను వాళ్ళ తాతయ్య, వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్న, ఆయన కూడా దండం పెట్టుకుంటున్నారు. మా అత్తయ్య గారు లేదండి, మాది మేనరికపు వివాహం అని చెప్పాను కదండి. మా మేనత్త అంటే నాన్న వాళ్ళ చెల్లి, ఆవిడ చనిపోయారు 21లో. మామయ్య ఒక్కళ్ళే ఉన్నారు, ఆయన కూడా దండం పెట్టుకుంటున్నారు. లీలాబాను వాళ్ళకి ఎవరి విలేజ్ అంటే వాళ్ళకి ఇష్టం కదండి. వాళ్ళు ఉండేది ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో, ఇప్పుడు వాళ్ళ తాతయ్య